part 7 video of life process. Here in this video we are going to discuss about what is transportation in different organisms, circulatory system, lymph, and transportation in plants. So all these topics we are going to cover in this video. So let us see the first one. What is transportation? సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? మెటీరియల్స్ని కానీ థింగ్స్ని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడమే ట్రాన్స్పోర్టేషన్. మరి ట్రాన్స్పోర్టేషన్ అవసరము లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ రెస్పిరేషన్ ప్రాసెస్, సెల్లో రెస్పిరేషన్ అవ్వాలి అంటే సెల్ వరకు ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ రెండు రీచ్ అవ్వగలిగితేనే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది కదా. సో మరి దానికి కావాల్సిన ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ ఎలా వస్తున్నాయి? బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లంగ్స్ టు ద సెల్స్ వేర్ ఎవర్ ఇట్ రిక్వైర్స్. అలాగే ఈ మెటబాలిక్ ప్రాసెస్ అనేవి సెల్లో జరిగినప్పుడు ఎనర్జీతో పాటుగా సమ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని సెల్ నుంచి బయటికి పంపించకపోతే, సెల్ నుంచి కానీ బాడీ నుంచి కానీ బయటికి పంపించకపోతే అది మళ్ళీ ఆర్గానిజమ్స్కే హార్మ్ఫుల్ అవుతుంది. సో దట్ టు నీడ్ టు ట్రాన్స్పోర్ట్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. దట్స్ వై ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ అనిమల్స్ టేక్స్ ప్లేస్ త్రూ సర్క్యులేటరీ సిస్టమ్. Let us see transportation in different organisms. లోవర్ ఆర్గానిజమ్స్లో కనుక చూస్తే, అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా అండ్ పారామీషియం, ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది సైటోప్లాజం ద్వారా జరుగుతుంది. కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి ఈ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం. సో ఇఫ్ వి సీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ అక్కర్స్ టు సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్. ఇవి మూడు మెటీరియల్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి క్యారీ చేయడంలో హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ హార్ట్ ఏంటి? ఇట్స్ అ పంపింగ్ ఆర్గాన్ అండ్ హెల్ప్స్ టు పంప్ ద బ్లడ్. సో ఈ పంపింగ్ ఆర్గాన్ ఏం చేస్తుంది? సమ్ ప్రెషర్ తోటి అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. అండ్ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి? హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్ అండ్ యాక్ట్స్ లైక్ అ వెహికల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ బాడీ పార్ట్ నుంచి హార్ట్కి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్ అండ్ ఇట్ క్యారీస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్లూకోజ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా హార్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ us see the structure of human heart. Let us see the structure of human heart. So this is the picture of human heart. దీని సైజ్ ఎంత ఉంటుంది అంటే మన ఫిస్ట్ సైజ్ అనమాట. మన పిడికిలు ఎంత ఉంటుందో మన హార్ట్ కూడా అదే సైజులో ఉంటుంది. అండ్ చెస్ట్ క్యావిటీలో సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. బట్ లిటిల్ బిట్ టిల్ట్స్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. మనకి సెంటర్లో లొకేట్ అయి ఉన్నా కూడా ఎడమ వైపుకి వాల్నట్ ఉంటుందన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం హార్ట్ ఎక్కడుంది అంటే లెఫ్ట్ సైడ్ అంటాము. అండ్ ఇఫ్ యూ సీ హియర్ వీ కెన్ అబ్జర్వ్ 4 chambers: రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో హ్యూమన్ హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers, 2 atrias and 2 ventricles. So this is right atrium and this is left atrium and this is right ventricle and this is left ventricle. వాల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఏట్రియాస్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 chambers, ఈ ఏట్రియాస్ యొక్క వాల్స్ అనేవి థిన్గా ఉంటాయి అండ్ వెంట్రికల్స్ యొక్క వాల్స్ అనేది థిక్గా ఉంటాయి. సో వాల్స్ అంటే ఏంటి? గోడల్లాగా. సో ఇవి వాల్స్ అంటారు. అండ్ ఇక్కడ వాల్వ్స్ కూడా ఉన్నాయి. VALVES. వాల్వ్స్ అంటే ఏంటి? కవాటాలు అంటాం. ఇట్స్ లైక్ అ డోర్. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ అనేది ఎలా ఎంటర్ అవుతుందంటే ఈ వాల్వ్ ద్వారా. సో లెఫ్ట్ సైడ్ ఉండే ఏట్రియంకి వెంట్రికల్కి మధ్యలో ఉండే వాల్వ్ ఏంటి అంటే బైకస్పిడ్ వాల్వ్. దీన్నే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటాము. సో ఇక్కడ బ్లడ్ ఈ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడికి వస్తుందన్నమాట. అదేవిధంగా రైట్ పార్ట్లో రైట్ ఏట్రియంకి అండ్ రైట్ వెంట్రికల్కి కూడా మధ్యలో ఒక వాల్వ్ ఉంది. దాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాము. సో ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుంది? బ్లడ్ని ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి పంపిస్తుంది. అండ్ ఈ వాల్వ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రివెంట్స్ బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. ఒకసారి బ్లడ్ అనేది ఏట్రియం నుంచి వెంట్రికల్లోకి వచ్చాక మళ్ళీ వెంట్రికల్ నుంచి ఏట్రియంలోకి వెళ్లకుండా ఈ బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేస్తుంది అనమాట, ఆపేస్తుంది బై క్లోజింగ్ ఆఫ్ దట్
valves. A septa will be present between two atria and two ventricles. So septa అనేది ఏట్రియాని అండ్ వెంట్రికల్స్ని రెండింటిని సపరేట్ చేయడానికి వాల్ లాగా ఉంటుందన్నమాట. ఈ 4 ఛాంబర్స్ ఉన్నాయి కదా హార్ట్లో, ఈ 4 ఛాంబర్స్ డిఫరెంట్ బ్లడ్ వెజల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఇఫ్ యూ సీ రైట్ ఏట్రియం కనెక్ట్స్ విత్ వీనా కేవా. 2 బ్రాంచెస్ లాగా ఉంది ఇక్కడ వీనా కేవా ఫ్రమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ వీనా కేవా ఫ్రమ్ లోవర్ బాడీ. అంటే అప్పర్ పార్ట్స్ నుంచి లోవర్ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి ఈ వీనా కేవా అనే బ్లడ్ వెజల్స్ రైట్ ఏట్రియంలోకి బ్లడ్ని తీసుకొస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఈ ట్రైకాస్పిడ్ వాల్వ్ ద్వారా వెంట్రికల్లోకి వస్తుంది. ఈ వెంట్రికల్ అనేది మళ్ళీ పల్మనరీ ఆర్టరీ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో దాట్ ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పల్మనరీ ఆర్టరీ లంగ్స్ వరకు క్యారీ చేస్తుంది. సో ఇక్కడ క్యారీ చేస్తుంది అండ్ లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది. లంగ్స్ నుంచి ప్యూరిఫై అయిన బ్లడ్ పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. సో లెఫ్ట్ ఏట్రియం అనేది దేంతో కనెక్ట్ అయ్యింది, ఏ బ్లడ్ వెజల్తో కనెక్ట్ అయ్యి ఉంది, పల్మనరీ వీన్. సో ఈ పల్మనరీ వీన్ ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంలోకి తీసుకువస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బైకాస్పిడ్ వాల్వ్ ద్వారా బ్లడ్ అనేది వెళ్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్ అనేది దేంతో కనెక్ట్ అయ్యి ఉంది బ్లడ్ వెజల్, అయోటా, AORTA అంటాం. దాన్ని మీరు అయోటాగా ప్రొనౌన్స్ చేయొచ్చు లేదా ఓర్టాగా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో ఈ ఓటా అనేది బిగ్గెస్ట్ వీన్ అన్నమాట. ఈ లెఫ్ట్ వెంట్రికల్ అయోటాతో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ అయోటా ఏం చేస్తుంది, ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది. కానీ తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఈ అయోటా ఉంది కదా, ఏదైతే లెఫ్ట్ వెంట్రికల్కి కనెక్ట్ అయ్యిందో స్టార్టింగ్లో పెద్ద బ్లడ్ వెజల్ లాగా ఉంటుంది. అది బాడీ పార్ట్స్కి రీచ్ అయ్యే కొద్దీ డివైడ్ అయిపోయి బ్రాంచెస్గా డివైడ్ అయిపోయి థిన్గా అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ బ్లడ్ వెజల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్లడ్ ఛాంబర్స్. అండ్ ఇక్కడ ఇంకో 2 కవాటాస్ ఉన్నాయి, మనం 2 డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ, బైకాస్పిడ్ అండ్ ట్రైకాస్పిడ్. బైకాస్పిడ్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏట్రియం అండ్ వెంట్రికల్ మధ్యలో ఉంది. ట్రైకాస్పిడ్ ఎక్కడ ఉంది, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ మధ్యలో ఉంది కదా. దాంతోపాటు ఈ వెంట్రికల్స్ దేంతో అయితే కనెక్ట్ అయి ఉన్నాయో, లెఫ్ట్ వెంట్రికల్ అయోటాతో కనెక్ట్ అయింది కదా, ఈ లెఫ్ట్ వెంట్రికల్కి అయోటాకి మధ్యలో అయోటిక్ వాల్వ్ ఉంటుంది. అదేవిధంగా రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్ట్తో కనెక్ట్ అయి ఉంది కదా, అక్కడ పల్మనరీ వాల్వ్ అనేది ఉంది. సో టోటల్లీ 4 వాల్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్. లెట్ us see what is systole and diastole. When heart muscles contracts, the chambers of the heart also contracts. So that is called systole. When these muscles relaxes, then the chambers of the heart also relaxes. So that is called diastole. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఛాంబర్స్ కనుక కాంట్రాక్ట్ అయ్యాయి అంటే దాన్ని సిస్టోల్ అంటాము. అదేవిధంగా ఇక్కడ ఉండే ఆరికల్స్ కానీ వెంట్రికల్స్ కానీ రిలాక్స్ అయ్యాయి అంటే దాన్ని డయాస్టోల్ అంటాం. ఇక్కడ సిస్టోల్లో 2 టైప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆరిక్యులర్ సిస్టోల్ అండ్ వెంట్రిక్యులర్ సిస్టోల్. అంటే ఫస్ట్ 2 ఛాంబర్స్ కాంట్రాక్ట్ అయ్యింది అంటే దాన్ని ఆరిక్యులర్ సిస్టోల్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ 2 ఛాంబర్స్ ఉన్నాయి కదా వెంట్రికల్స్, అవి 2 కాంట్రాక్ట్ అయ్యాయి అంటే వాటిని వెంట్రిక్యులర్ సిస్టోల్ అంటాం. సో వెన్ ఏట్రియా కాంట్రాక్ట్స్, బ్లడ్ గోస్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్. సో ఈ సిస్టోల్ కంటే ముందు అవి రిలాక్స్ పొజిషన్లో ఉంటాయన్నమాట ఫస్ట్ 2 ఏట్రియా, దాన్ని డయాస్టోల్ అంటాం. ఎందుకంటే అవి ఆల్రెడీ రిలాక్స్డ్లో ఉన్నాయి. హార్ట్లో ఉండే ఫస్ట్ 2 ఛాంబర్స్ ఫస్ట్ రిలాక్స్డ్గా ఉంటాయి. రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రెస్పెక్ట్ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ వచ్చి ఏట్రియాలో ఫిల్ అవుతుంది. ఫిల్ అయినప్పుడు అవి కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏట్రియాకి వెంట్రికల్స్కి మధ్యలో ఉండే వాల్స్ ఓపెన్ అవుతాయి. వాల్స్ ఓపెన్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రికల్స్లోకి వెళ్తుంది. సో ఈ బ్లడ్ ఏట్రియాస్ నుంచి వెంట్రికల్స్కి వచ్చే ముందు వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. దాన్ని ఏమంటాము, వెంట్రికులర్ డయాస్టోల్. వన్స్ బ్లడ్ పంప్డ్ టు ద వెంట్రికల్స్ ఆల్సో కాంట్రాక్ట్స్. సో ఈ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవ్వడాన్ని ఏమంటాము, వెంట్రికులర్ సిస్టోల్. ఈ బ్లడ్ రాకముందు అవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాము, వెంట్రికులర్ డయాస్టోల్. టైమ్ ఆఫ్ వెంట్రికులర్ కాంట్రాక్షన్, ద బ్లడ్ గోస్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు పల్మనరీ ఆర్టరీ అండ్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు అయోటా. మనం మన చేతిని చెస్ట్ మీద పెట్టుకొని అబ్జర్వ్ చేస్తే
లబ్డబ్ సౌండ్ అనేది వస్తుంది కదా, దాన్ని హార్ట్ బీట్ అంటాము. అండ్ ఈ సౌండ్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చూస్తే ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్ జరుగుతుంది. అంటే ఏట్రియాస్ కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ ఏట్రియాస్ నుంచి వెంట్రికల్స్కి వెళ్తుంది కదా, అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉండే బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. సో ఆ టైంలో ఆ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండే లబ్ సౌండ్. అదేవిధంగా వెంట్రికల్స్లోకి బ్లడ్ వచ్చింది కదా, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీకి అయోటాకి వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 వాల్వ్స్ ఉన్నాయి, అయోటిక్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్. ఇవి రెండు క్లోజ్ అవుతాయి. ఎందుకు? సేమ్ టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ఆర్టరీస్ టు వెంట్రికల్స్. సో ఈ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో పల్మనరీ అండ్ అయోటిక్ వాల్వ్స్ అవి క్లోజ్ అయినప్పుడు డబ్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు హార్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ యూ కెన్ రీడ్ ఇట్. Let us see what is double circulation. The blood passes to the heart twice during single cycle. This is called double circulation. అంటే ఒక సైకిల్లో బ్లడ్ అనేది 2 times హార్ట్ ద్వారా ఫ్లో అవుతుంది అనమాట. సో దిస్ డబుల్ సర్క్యులేషన్ ఇన్వాల్వ్స్ 2 steps, సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్. సో సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే బ్లడ్ అనేది హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి ఫ్లో అవుతుంది. సో బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి వస్తుంది అండ్ ప్యూరిఫై అయిన బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఈ సైకిల్నే సిస్టమిక్ సైకిల్ లేదా సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. నెక్స్ట్ పల్మనరీ సర్క్యులేషన్. ఈ పల్మనరీ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే బ్లడ్ అనేది హార్ట్ నుంచి లంగ్స్కి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, ఆక్సిజనేట్ అవుతుంది. ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది అనమాట. అది పల్మనరీ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్లో ఇన్వాల్వ్ అయిన 2 బ్లడ్ వెజల్స్ ఏంటంటే ఒకటి వీనా కేవా. వీనా కేవా అనేది బిగ్గెస్ట్ వీన్. ఇది ఏం చేస్తుందంటే బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి రైట్ ఏట్రియంకి తీసుకొస్తుంది. అలాగే లెఫ్ట్ ఏట్రియంలో ఉండే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అయోటా అంటే బిగ్గెస్ట్ ఆర్టరీ క్యారీ చేసి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్తుంది అనమాట. సో అయోటా క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఏట్రియం టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. నెక్స్ట్ పల్మనరీ సర్క్యులేషన్లో కూడా 2 బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి ఏంటి అంటే పల్మనరీ ఆర్టరీ అండ్ పల్మనరీ వీన్. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుందంటే రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ని లంగ్స్కి క్యారీ చేస్తుంది. లంగ్స్లో ప్యూరిఫై అయిన బ్లడ్ని పల్మనరీ వీన్ ఏం చేస్తుంది, హార్ట్కి తీసుకువస్తుంది. జనరల్గా ఆర్టరీస్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్నే క్యారీ చేస్తాయి, కానీ పల్మనరీ ఆర్టరీ మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సేమ్ ఇక్కడ వీన్ కూడా జనరల్గా వీన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి, కానీ పల్మనరీ వీన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ double circulation. Let us see what is the use of separation of oxygenated and deoxygenated blood. So the separation of right and left part of the heart is useful to keep oxygenated and deoxygenated blood from mixing. So మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి, వేటికి అవే సపరేట్గా ఉన్నాయి. ఏట్రియాకి వెంట్రికల్స్కి మధ్యలో సెప్టమ్ అనేది ఉంది అండ్ 1 ఏట్రియాకి 1 వెంట్రికల్కి మధ్యలో వాల్వ్స్ ఉన్నాయి. సో ఇవేం చేస్తున్నాయి, ఒక ఛాంబర్లో ఉండే బ్లడ్ని ఇంకో ఛాంబర్లో ఉండే బ్లడ్తో కలవకుండా ప్రివెంట్ చేస్తున్నాయి అన్నమాట. సో సచ్ సపరేషన్ అలోస్ అ హైలీ ఎఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద బాడీ.
ఈ సపరేషన్ వల్ల యూజ్ ఏముంది అంటే ఎఫిషియెంట్గా ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. సో ఇట్స్ హెల్ప్ఫుల్ టు హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ లైక్ బర్డ్స్ అండ్ యానిమల్స్ యాజ్ దే నీడ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు మెయింటైన్ దేర్ బాడీ టెంపరేచర్. సో ఈ బర్డ్స్లో కానీ యానిమల్స్లో కానీ ఈవెన్ మనలో కూడా బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, మారకుండా ఉండడం కోసం ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆ ఎక్కువ ఎనర్జీ దేనివల్ల అవుతుంది అంటే ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఏదైతే ఉందో అవి రెండు మిక్స్ అవ్వకుండా ఉండడం వల్లే పాసిబుల్ అవుతుంది. ఇన్ యాంఫీబియన్స్ హార్ట్ 2 auricles అండ్ ఓన్లీ 1 ventricle ప్రెజెంట్. అంటే యాంఫీబియన్స్లో 3 chambered హార్ట్ ఉంటుంది, 2 atrias 1 ventricle ఉంటుంది. ఇక్కడ వెంట్రికల్లో ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కొంతవరకు మిక్స్ అవుతుంది. దానివల్లనే ఈ యాంఫీబియన్స్ వాటి బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేకపోతున్నాయి. ఈవెన్ ఫిషెస్లో 2 chambered హార్టే ఉంటుంది. సో 1 atria 1 ventricle ఉంటుంది. ఏట్రియా నుంచి వెంట్రికల్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి అక్కడ నుంచి గిల్స్కి వెళ్తుంది కదా. సో దానివల్ల అవి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయలేకపోతున్నాయి కాన్స్టెంట్గా. అలా కాకుండా బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని యానిమల్స్లో కూడా బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది బికాస్ ఆఫ్ ది సపరేషన్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ ద హార్ట్. ఇప్పటి వరకు హార్ట్ స్ట్రక్చర్, హార్ట్ ద్వారా బ్లడ్ ఫ్లో ఎలా అవుతుంది, హార్ట్ ఫంక్షన్ ఏంటి చూసాం కదా. హార్ట్కి బాడీ పార్ట్స్కి మధ్య కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఈ బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ ద్వారానే బ్లడ్ అనేది హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి సప్లై అవుతుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ 3 types: ఆర్టరీస్, వీన్స్ అండ్ క్యాపిలరీస్. సో ఫస్ట్ ఆర్టరీస్ గురించి చూద్దాం. ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. సో హార్ట్ నుంచి గుడ్ బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తాయి ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది. అండ్ దే హ్యావ్ థిక్ వాల్స్. సో ఆర్టరీ వాల్స్ అనేది థిక్గా ఉంటాయి. ఎందుకు థిక్గా ఉంటాయి అంటే హార్ట్ నుంచి బ్లడ్ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఉండే ప్రెషర్ని టాలరేట్ చేయడానికి దీని వాల్స్ థిక్గా ఉంటాయి. అండ్ వాల్వ్స్ ఆర్ యాబ్సెంట్. అంటే వాల్వ్ అంటే బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేసే వాల్వ్స్ అనేది ఈ ఆర్టరీస్లో ఉండవు. నెక్స్ట్ కమ్ టు వీన్స్. వీన్స్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు ద హార్ట్. అంటే వీన్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి క్యారీ చేస్తున్నాయి ఎక్సెప్ట్ పల్మనరీ వీన్. పల్మనరీ వీన్ ఏం చేస్తుంది, లంగ్స్ నుంచి ప్యూరిఫై అయిన బ్లడ్ని హార్ట్కి తీసుకొస్తుంది అనమాట. దే హ్యావ్ థిన్ వాల్స్ అండ్ వాల్స్ ఆర్ ప్రెజెంట్ టు అవాయిడ్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో ఇక్కడ థిన్ వాల్స్ ఉంటాయి వీన్స్కి. ఎందుకు అంటే ఇవంతా ప్రెషర్తో బ్లడ్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ అంత ప్రెషర్తో తీసుకెళ్లాల్సిన పని లేదు కాబట్టి వీటి వాల్స్ అనేది థిన్గా ఉంటాయి. బట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్యాక్ ఫ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ సెల్స్కి వెళ్తాయి అండ్ రెస్పిరేషన్ జరగదు, ఎనర్జీ రిలీజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వాల్వ్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ ఆర్ ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ బోత్ ఆర్టరీస్ అండ్ వీన్స్. సో ఆర్టరీస్ డైరెక్ట్గా సెల్స్తో అటాచ్ అవ్వలేవు, అవి ఫైన్ బ్రాంచెస్గా డివైడ్ అయ్యి దాని సెల్స్తో కానీ టిష్యూస్తో కానీ అసోసియేట్ అవుతాయి. సో దట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ వుడ్ బి వెరీ ఈజీ. సో ఆ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం డిఫ్యూజన్ ద్వారా కానీ లేకపోతే ఆస్మాసిస్ ద్వారా కానీ మెటీరియల్స్ ఈజీగా బ్లడ్ నుంచి సెల్లోకి లేదా సెల్ నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి అంటే ఆ వాల్ థిక్నెస్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కదా ఈజీగా వెళ్తుంది. అందుకని ఈ ఆర్టరీ కానీ వీన్ కానీ టిష్యూస్తో లేదా సెల్స్తో అసోసియేట్ అయ్యేటప్పుడు చాలా థిన్గా డివైడ్ అయ్యి దెన్ అసోసియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లడ్ వెజల్స్. నెక్స్ట్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ మీడియం. అంటే ఇదొక లిక్విడ్ సబ్స్టాన్స్, ఇదొక ఫ్లూయిడ్ సబ్స్టాన్స్. ఇందులో 45% సెల్స్, 55% ప్లాస్మా ఉంటుంది. అండ్ ప్లాస్మా అనేది మ్యాక్సిమం 90 to 95% వాటర్, రిమైనింగ్ 5% ప్రోటీన్స్, సమ్ మాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి. అండ్ సెల్స్ చూస్తే ఈ 45% సెల్స్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఈ 3 types ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఫస్ట్ కమ్ టు ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. దే కంటైన్ హీమోగ్లోబిన్ పిగ్మెంట్. సో పిగ్మెంట్ నేమ్ ఏంటి, హీమోగ్లోబిన్. అండ్ దిస్ హీమోగ్లోబిన్ క్యారీస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ కమ్ టు వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 5 different types ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బ్లడ్. అండ్ ఇవి మేజర్గా దేనికి యూజ్ అవుతాయి అంటే టు ఫైట్ అగైనెస్ట్ ద జర్మ్స్ అండ్
టు ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ. ఇంప్రూవ్కే కాదు, మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ అంతా వైట్ బ్లడ్ సెల్స్ వల్లే వస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్ సెల్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వడానికి. ఎందుకు క్లాట్ అవ్వాలి? క్లాట్ అవ్వకపోతే మన బాడీలో ఉండే బ్లడ్ అంతా ఓవర్ఫ్లో అయిపోతుంది. కాబట్టి క్లాట్ అవ్వడం కోసం ఈ ప్లేట్లెట్స్ అనేటివి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ లెట్ us see about blood pressure. The force that blood exerts against the wall of a vessel is called blood pressure. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఆర్టరీస్లో ఎక్కువగా ఉంటుంది అండ్ వీన్స్లో తక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ ప్రెషర్ని దేంతో మెజర్ చేస్తారు అంటే mm of Hg. సో ఐడియల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mm of Hg. సో ఈ 120 అనేది దేని తీసుకుంటున్నారు అంటే సిస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ వెంట్రికల్స్ అండ్ 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ వెంట్రికల్స్. ఇక్కడ వెంట్రికల్ యొక్క ప్రెషర్నే మనం ఎందుకు తీసుకుంటున్నామంటే యాక్చువల్లీ ఏట్రియాస్ వచ్చేసి రిసీవింగ్ ఛాంబర్స్. రిసీవింగ్ చేసుకునేటప్పుడు వాటికి అంత ప్రెషర్ అక్కర్లేదు, కానీ వెంట్రికల్స్ ఏం చేస్తున్నాయి, పంప్ చేస్తున్నాయి. రైట్ వెంట్రికల్ వచ్చేసి పల్మనరీ ఆర్టరీలోకి బ్లడ్ని పంప్ చేస్తుంది అండ్ లెఫ్ట్ వెంట్రికల్ వచ్చేసి అయోటా ద్వారా బాడీ పార్ట్స్ అన్నింటికీ బ్లడ్ని సప్లై చేస్తుంది. కాబట్టే వెంట్రికల్ వాల్వ్స్ థిక్గా ఉంటాయి అండ్ దే షుడ్ మెయింటైన్ ప్రెషర్ హై. సో కాబట్టే ఈ వెంట్రికులర్ సిస్టోల్ వెంట్రికులర్ డయాస్టోల్ని పట్టి ఈ ప్రెషర్ని మెజర్ చేస్తున్నారనమాట. సో ఐడియల్ ప్రెషర్ ఈజ్ 120/80. 120 అనేది ఏంటి, సిస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ వెంట్రికల్, 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ వెంట్రికల్. అంటే 120 సిస్టోలిక్ ప్రెషర్ ఎందుకు ఎక్కువ ఉంది, కాంట్రాక్ట్ అవుతున్నాయి కదా, సో అందుకని ఎక్కువ ఉంది. అండ్ వెంట్రికల్స్ డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 80గానే ఉంది. ఎందుకు, డయాస్టోల్లో వెంట్రికల్స్ అనేది రిలాక్స్ అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాని పేరే స్పిగ్మోమానోమీటర్. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బీపీని ఈ మిషన్ యూజ్ చేసే వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఒకవేళ ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాము. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ ఆర్టీరియోస్ దెబ్బతింటాయి కన్స్ట్రిక్షన్ వల్ల అంటే అవి బిగించినట్టు అయిపోతాయి, బిరుసుగా అయిపోతాయి. బ్లడ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది ఆర్టరీస్లో, దాని కెపాసిటీకి మించి ఫ్లో అవుతుంది. దాని కెపాసిటీకి మించి ఫ్లో అవ్వడం వల్ల అవి రప్చర్ అయిపోతాయి ఆర్టరీస్. సో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అండ్ ఫర్దర్ బ్లడ్ అనేది వెజల్స్ ద్వారా బాడీ పార్ట్స్కి చేరదు, అక్కడే ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హై బీపీ. అండ్ లో బీపీ వాళ్ళ ప్రెషర్ తగ్గినా కూడా నష్టమే. ఎందుకు అంటే బ్లడ్ అనేది అన్ని బాడీ పార్ట్స్కి చేరదు కాబట్టి ఆక్సిజన్ సప్లై ఉండదు, ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అందుకనే లో బీపీ ఉండేవాళ్ళు ఎక్కువ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ లింఫ్ అనేది కూడా బ్లడ్ లాగే ఒక రకమైన ఫ్లూయిడ్, కాకపోతే బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, లింఫ్ అనేది కలర్లెస్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. దిస్ ఈజ్ ఎస్కేప్డ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద క్యాపిలరీస్ అండ్ కంటైన్స్ సమ్ వైట్ బ్లడ్ సెల్స్. అంటే బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతాయి అండ్ క్యాపిలరీస్ సెల్స్తో కానీ మజిల్స్తో కానీ అసోసియేట్ అయి ఉంటాయి కదా. ఈ అసోసియేట్ అయినప్పుడు క్యాపిలరీస్ నుంచి మెటీరియల్స్ సెల్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సమ్ వైట్ బ్లడ్ సెల్స్ అలాంగ్ విత్ సమ్ ప్రోటీన్స్ అండ్ లిక్విడ్ ఎస్కేప్స్. అంటే ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని మెటీరియల్స్ ఎస్కేప్ అయ్యి సపరేట్ ఛానల్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటాయి, అందుకనే దీన్ని ఎస్కేప్ ఫ్లూయిడ్ అని కూడా అంటారు. అండ్ ఈ ఎస్కేప్ ఫ్లూయిడ్లో లింఫోసైట్స్ అనే ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో యాజ్ ఇట్ కంటైన్స్ లింఫోసైట్స్ ఇట్ హెల్ప్స్ టు గివ్ ఇమ్యూన్ పవర్ టు అస్. ఈ లింఫోసైట్స్ వల్లే మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అండ్ ఈ లింఫోసైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్లూయిడ్కి లింఫ్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ ఎస్పెషల్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చూసాం కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ చూద్దాం. ప్లాంట్స్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరమే, ఎందుకంటే ఫోటోసింథసిస్ అనేది లీఫ్లో జరుగుతుంది. ఆ ఫోటోసింథసిస్కి కావాల్సిన వాటర్ అనేది గ్రౌండ్లో ఉంటుంది. సో గ్రౌండ్ నుంచి అంటే సాయిల్ నుంచి రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని లీఫ్ వరకు పంపించగలిగితేనే కదా ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ అలాగే లీఫ్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది అవుతుంది కదా ఫోటోసింథసిస్ ద్వారా. అక్కడ మేడైన ఫుడ్ డిఫరెంట్ పార్ట్స్కి కూడా తీసుకెళ్ళాలి, దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరమే. కాబట్టి ఈ వాటర్ కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 types ఆఫ్ టిష్యూస్ అనేవి ప్లాంట్స్లో డెవలప్ అయ్యాయి. అవేంటి అంటే గ్జైలం అండ్ ఫ్లూయం. గ్జైలం హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ ద వాటర్,
from roots to leaves, and phloem helps to transport the food from leaves to all parts. మనం ఆల్రెడీ ఈ xylem అండ్ phloem గురించి చదివాము. అండ్ ఫస్ట్ లెట్ us see ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది xylem ద్వారా అవుతుంది. ఈ xylemలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ట్రాకిడ్స్, వెజల్స్, xylem parenchyma అండ్ xylem ఫైబర్స్. ఇందులో ఈ ట్రాకిడ్స్, వెజల్స్ మెయిన్గా హెల్ప్ చేస్తాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఈ వెజల్స్ ఏం చేస్తాయంటే ట్యూబ్స్ లాగా, అంటే పైపుల్ లాగా వాటర్ని గ్రౌండ్ నుంచి లీవ్స్ వరకు తీసుకెళ్తాయి. అది తీసుకెళ్ళడానికి ఏ సోర్స్ వీటికి హెల్ప్ చేస్తుంది? ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ట్రాన్స్పిరేషన్ ద్వారా లీవ్స్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతున్నాయి. సో ఈ ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎవాపరేట్ అయిన వాటర్ వల్ల అక్కడ ట్రాన్స్పిరేషన్ పుల్ సోర్స్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ సోర్స్ ద్వారా వాటర్ అనేది రూట్స్ నుంచి లీవ్స్కి సెండ్ చేయబడుతుంది అన్నమాట. అర్థమైందా? సో మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది xylem ద్వారా అవుతుంది. అండ్ ఈ xylemలో కూడా ట్రాకిడ్స్ అండ్ వెజల్స్ ద్వారానే వాటర్ సప్లై జరుగుతుంది. parenchyma ఏం చేస్తుంది? ఈ ట్రాకిడ్స్కి, వెజల్స్కి నరిష్మెంట్కి యూజ్ అవుతుంది అండ్ ఫైబర్స్ సపోర్టింగ్కి యూజ్ అవుతాయి. అండ్ ఈ ట్రాకిడ్స్, వెజల్స్ ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయ్యి వాటర్ని సప్లై చేస్తున్నాయి. కానీ సప్లై చేయడానికి కావాల్సిన సోర్స్ ఎలా వస్తుంది అంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా. ట్రాన్స్పిరేషన్ అనేది ఒక పుల్ సోర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట xylemలో. గాట్ ఇట్? సో ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి లీవ్స్ వరకు వెళ్తుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఎలా అవుతుంది? phloem ద్వారా. xylemలో లాగే phloemలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటవి? సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, phloem parenchyma అండ్ phloem ఫైబర్స్. సో parenchyma ఇక్కడ కూడా ఫంక్షన్ ఏంటి అంటే సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్కి నరిష్మెంట్కి యూజ్ అవుతుంది. ఫైబర్స్ వచ్చేసి సపోర్టింగ్కి యూజ్ అవుతాయి. కాబట్టి మెయిన్గా ఫుడ్ ట్రాన్స్ఫర్ ఏమేం చేస్తున్నాయి ఇక్కడ? సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్. అండ్ ఈ సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్లోకి కొన్ని వాటర్ మాలిక్యూల్స్, ఎందుకంటే xylem పక్కనే ఉంటుంది కాబట్టి xylem నుంచి కొన్ని వాటర్ మాలిక్యూల్స్ సీవ్ ట్యూబ్స్లోకి వెళ్ళడం ద్వారా ప్రెషర్ క్రియేట్ అయ్యి ఫుడ్ అనేది రిమైనింగ్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది.